जय बाबा अंडी ఏ, अवतार मेहर बाबा की जय थैंक यू अवतार मेहर बाबा की जय అందరికి జై బాబా అండి మెహర్ శ్రీ అని కలం పేరు గల డి శ్రీనివాసరావు గారు ఒక పాటలో ఈ విధంగా రాసుకున్నారు ఆయన బాల్యమంతా గడిచినాక బంధములలో మిగిలినాక అర్ధ జీవితమే వ్యర్థమైనాక నీదు నామమున వీనుకందాక వరము నెరుగకనే ప్రస్తుతించాక బాబా పరిధిలోకి రాని క్రితం అంతా కూడా అర్ధ జీవితం వ్యర్థమైపోయింది నాకు. అప్పుడు నీ నామం నా చెవులకి అందింది అని చెప్పి బాబాలో కాని క్రితం ఒక జీవితం, అయిన తర్వాత ఒక జీవితం, ఈ రెండు జీవితాలు ఇస్తూ నీ అధీనంలో అయిపోయాను ఇప్పుడు నేను, అంటే నీకు విధేయతగా ఉంటున్నాను అని రాసుకున్నారు అందులో. ఇది బేస్ చేసుకుని అన్నట్టు కాదు, బాబా వేరే డిస్కోర్స్ ఇచ్చారు. శ్రీనివాసరావు గారు ఈ పాట రాసేటప్పటికి ఆయన అనుభవాలు రాసుకున్నారు. బాబా ఇచ్చిన డిస్కోర్స్ చదివారని అనుకోండి నేను అప్పటికి. బాబా ఒక డిస్కోర్స్ ఇచ్చారు దీని మీద, ఆ డిస్కోర్స్ చదువుకుంటున్నాం. అంటే బాబా ఇచ్చిన డిస్కోర్స్ చదివిది రాశారంటే ఆయన అనుభవమే. ఎందుకంటే నాకు తెలుసు ఈ పాటలు రాసేటప్పటికి ఆయన నేను ఒక జీవితమే గడిపాము అని చెప్పి నాకు తెలుసు. ఆయన స్వానుభవం అన్నట్టు రాసుకున్నారు. అయితే ఇప్పుడు బాబా ఇచ్చిన డిస్కోర్సు వ్యర్థమైన జీవితం ఏమిటి, అర్థవంతమైన జీవితం ఏమిటో చెప్పారు బాబా. జీవితం వ్యర్థమైంది, ఎందుకు పనికిరాంది. అలా కాకుండా అర్థవంతమైన జీవితం, నువ్వు అర్థవంతమైన జీవితమే జీవించాలి కానీ వ్యర్థమైన జీవితం జీవించకూడదు అని మనకు అర్థమైపోతుంది అందులో. విడిగా చెప్పక్కర్లేదు. అర్థవంతమైన జీవితం అంటే బుక్ కూడా ఉంది, బాబా బాబా పేర రాసింది, లైఫ్ ఎట్ ఇట్స్ బెస్ట్ అని, ఉత్తమోత్తమ జీవనము అని ఒక పుస్తకం ఉంది. అది తెలుగులో కూడా అనువదించారు అది, లైఫ్ ఎట్ ఇట్స్ బెస్ట్ అని. అంటే ఈ అంశాలన్నీ నాందిగా పునాదిగా చేసుకుని బాబా డిస్కోర్సు నేను మీకు చదివి వినిపించబోతున్నాను. బాబా ఏం చెప్పారో చదువుకుందాం. ఇందులో వివరణ కూడా ఇవ్వడం జరుగుతుంది, ఎక్కడ అవసరం అక్కడ మాత్రమే వివరణ, టైం లేదు కాబట్టి. వన్ మే బి అండ్ ఇంటలెక్చువల్ జేయంట్, అంటే మేధా సంపత్తితోటి చాలా గొప్ప పండితుడు అయి ఉండొచ్చు. మన బాబా లాస్లోనే ఒక ఆయన ఉండేవారు, డాక్టర్ జిఎస్ఎన్ మూర్తి అని. ఆయనకున్న మేధా సంపత్తి మరి ఎవరికి లేదని చెప్పొచ్చు, అంత మేధా సంపత్తి ఉంది బాబా లాస్లో చెప్పుకోవాలంటే. అంచేత వన్ మే బి అన్ ఇంటలెక్చువల్ జేయింట్, బట్ అన్లెస్ హీ రియలైజెస్ ది ట్రూత్. ఎంత గొప్పవాడైనా, మేధా సంపత్తి ఎంత పండితుడైనా, సర్వము తెలిసినవాడైనా, ఎన్నో పుస్తకాలు చదివేసిన, అన్ని మతాల గ్రంథాలు ఉపన్యాసాలు ఇవ్వగలిగిన, అంటే ఇటు బైబిల్ మీద, భగవద్గీత మీద, ఉపనిషత్తుల మీద ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా సత్యము తెలుసుకోకపోతే అంతా పనికిరాందే ఆ మేధా సంపత్తి అని చెప్తున్నారు బాబా ఇక్కడ. బట్ అన్లెస్ హీ రియలైజెస్ గాడ్, భగవంతుని, నేనే భగవంతుని అనే స్థితి చేరకపోతే, ముక్తి మోక్షం సంపాదించకపోతే, నువ్వు చదివిన చదువులన్నీ కూడా, నీ పాండిత్యం అంతా ఎందుకు పనికిరాందే అని ఆ మేధా సంపత్తి మీద పక్కకి పెట్టేశారు బాబా. దాన్ని ఏమాత్రము లెక్కలోకి తీసుకోనిది కాదు భగవంతుడి విషయంలో. భగవంతుడికి కావాల్సిన పాండిత్యం కాదు, ఒక మూర్ఖుడైనా కూడా భగవంతుణ్ణి చాలా భక్త కన్నప్ప ఆరాధించినట్టు ఆరాధించవచ్చు. భక్త కన్నప్పకి ఏం చదువుకోలేదు కానీ భగవంతుడిని ప్రేమించారు ఆయన. హీజ్ సో కాల్డ్ నాలెడ్జ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్లే ఆఫ్ వర్డ్స్ ఇన్ ఇగ్నోరెన్స్. అజ్ఞానంలో చెప్పినవి అవుతాయి. అతను ఏం చెప్పినా కూడా, ఆ మేధా సంపత్తితో కూడిన మహాపండితుడు ఏం చెప్పినా కూడా అది అజ్ఞానంలోనే చెప్పింది, అంటే జ్ఞానం ఉండి చెప్పింది కాదు. అంటే తెలివితేటలు లేక అని కాదు, తెలివితేటలతోటి చెప్పాడు, అందులో తప్పులేం లేవు. కానీ అజ్ఞానం అంటే భగవంతుని తెలుసుకోలేదు ఇంకా అతను. ఎవరైతే భగవంతుని తెలుసుకోలేదో, చేరుకోలేదో, భగవంతుడే అయిపోలేదో, ఎవరికైతే ముక్తి మోక్షం రాలేదో వాళ్ళందరూ కూడా అజ్ఞానులే. చేత యావత్ ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరూ కూడా అజ్ఞానులే. ఎంతవరకు? వాళ్ళు భగవంతులు ఐక్యమయ్యే వరకు. మరి జన్మ ఉండదు అప్పుడు. భగవంతులు ఐక్యమైపోయిన తర్వాత ఇంకా జన్మ పునర్జన్మ ఉండదు, మానవుడిగా పుట్టడు కూడా. అంచేత అంతవరకు కూడా ప్రతి ఒక్క మానవుడిని కూడా అజ్ఞాననే పిలవాలి మనం. అందరూ కూడా అజ్ఞానులే. భగవంతుల్లో ఐక్యమైన ఆత్మ మాత్రమే జ్ఞానమైంది, మిగిలిన వాళ్ళంతా ఎంత మేధ సంపత్తి ఉన్నా అజ్ఞానే అని చెప్తారు. హీజ్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ లైఫ్,
అతను జీవితం గురించి అనేక పదాల్లో, అనేక పద్యాల్లో, లేకపోతే అనేక రచనలు అతను రచించవచ్చు. అవన్నీ కూడా వ్యర్థమైనవే, పనికిరానివే. ఎందుకంటే అనుభవించి చెప్పింది కాదు. జీవితం యొక్క నిజమైన పరమార్థం ఏమిటో అనుభవించి చెప్పింది కాదు. అంచేత అనుభవం లేకుండా చెప్పిందే కాబట్టి అతను ఏ ఎటువంటి వ్యాఖ్యానాలు చేసినా ఇంటర్ప్రిటేషన్స్ అంటే వ్యాఖ్యానాలు. హిజ్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ లైఫ్, జీవితం గురించి ఏ వ్యాఖ్యానాలు చేసినా అండ్ ది కమెంటరీస్ ఆన్ ట్రూత్, కామెంటరీస్ ఆన్ ట్రూత్, సత్యం గురించి ఎన్నో గ్రంథాలు రాసిన వాళ్ళు ఉన్నారు. భగవంతుడి గురించి మహానుభావులు కొంతమంది, ఎంతోమంది ఇప్పుడు కూడా ఉపన్యాసకారులు ఉన్నారు. మనకి పేర్లు చెప్పక్కర్లే, తెలుగులో ఇచ్చి ఇద్దరు ఇద్దరు ఉపన్యాసకారులు. ఉపన్యాసం కాదు బాబాకు కావాల్సింది. అంచేత కామెంటరీస్ ఆన్ ట్రూత్, సత్యం గురించి ఎన్నో వ్యాఖ్యానాలు రాయొచ్చు. ఎన్నో పాండిత్యంగా పద్యాల్లో కానీ, పాటల్లో కానీ, లేకపోతే నేను అనేక విధాలుగా చెప్పచ్చు. కానీ వారు ఆ స్థితికి చేరలేదు కాబట్టి, భగవంతుడి స్థితికి, ఆ స్థితికి చేరే వరకు కూడా వాళ్ళు కూడా అజ్ఞానులే అని చెప్తారు బాబా. కావాల్సింది పాండిత్యం కాదు కాబట్టి. కామెంటరీస్ ఆన్ ట్రూత్ కెన్ బి లైకెండ్ టు ది, దాన్ని దేంతో పోల్చారంటే ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి మార్గదర్శకుడిగా అవడంతో పోల్చారు. ఆ, అంటే అంధకారంలోనే ఉన్నారు వాళ్ళు కూడా. చేత మా పండితుడు కానివాడు అంధకారంలోనే ఉన్నాడు, సామాన్య మానవుడు అంధకారంలోనే ఉన్నాడు, మొత్తం అంతా మానవాళ్ళంతా కూడా అంధకారంలోనే ఉన్నారు. అంచేత అతను ఇంకొకటి చెప్పడం ఎలాంటిదంటే, నువ్వే అంధకారంలో ఉన్నావు, ఇంకో అంధకారంలో ఉన్నవాడికి దారి చూపెడుతున్నావు అన్నట్టు ఉంటుంది. అంచేత నీకు మార్గం తెలిసి నువ్వు ఆ, గమ్యం చేరిన తర్వాత అప్పుడు నువ్వు అంధకారం కాకుండా వెలుగులోకి ఆ, వెలుగును అనుభవిస్తావు, భగవంతుడని వెలుగుని. అంచేత భగవంతుడని వెలుగుని ఆ ఆ ఆ స్థితికి చేరుకునేదాకా ప్రతి ఒక్క మానవుడు అజ్ఞానమే. అంచేత ఏ బ్లైండ్ మ్యాన్ లీడింగ్ ది బ్లైండ్, ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి దారి చూపెట్టినట్టు అవుతుంది. నువ్వే గుడ్డివాడు, నీకే మార్గం తెలీదు అంటే అనుభవపూర్వకంగా తెలీదు. అంచేత నువ్వే గుడ్డివాడు అయ్యుండి ఇతర జనాలకి, ప్రజలకి చెప్తున్నావు అంటే, అంటే ఇప్పుడు నేను ఇచ్చి ఉపన్యాసం అలాంటిదే. మీరెంతో నేను అంతే, మనంతా ఒకే స్థితిలో ఉన్నాం. అందుకే ఆ ఇరుష్ గారు అనేవారు, వీఆర్ ఆల్ సెయిలింగ్ ఇన్ ది సేమ్ బోట్ అని. అందరూ ఒకే నావంలో ప్రయాణం చేస్తున్నాం అనేవారు ఇరుష్ గారు. నిజంగానే భగవంతుని స్థితికి చేరలేదు కాబట్టి మీరెంతో నేను అంతే, మనం అంతా ఒకే స్థితిలో ఉన్నాం. నేను కూడా అంతే. కానీ బాబా చెప్పింది ఏమిటో చదువుకుని తెలుసున్నంత వరకు ఆయన చెప్పిందే చెప్పుకుంటున్నాం కాబట్టి మనం సొంతంది ఏది చెప్పట్లేదు ఇక్కడ. చేత వాట్ ఈజ్ ద పిక్చర్ ఆఫ్ లైఫ్ ఇన్ జనరల్. మరి అర్థవంతమైన జీవితం, నిరర్ధకమైన జీవితం అంటే ఏమిటో చెప్పారు. ఆ నిరర్ధకమైన జీవితం ఎంత సరళంగా చెప్పారో చూడండి. అసలు ఈ జీవితం అంటే ఏమిటి, మానవ జీవితం అంటే ఏమిటి, ఏమవుతుంది అని చెప్తూ ప్రశ్నేసి, ఎట్ ఫస్ట్ యు ఆర్ ఎ చైల్డ్ అబ్జర్వ్డ్ ఇన్ గేమ్స్. నువ్వు మొదట్లో ఒక బాల్యావస్థలో ఉన్నావు, చిన్నపిల్లాడు కింద. అంచేత బాల్యం అంతా గడిచినాక అర్ధ జీవితమే వ్యర్థమైనాక అని రాశారు ఆయన. నా బాల్యంలో అంతా తెలిసి తెలియదనం వేరువేరుగా చేష్టలన్నీ చేస్తూ ఉంటాం, తెలిసి తెలియనివన్నీ కూడా. బాల్యంలో కుర్రాడరా వదిలేండిరా అంటూ ఉంటాం మనం, వాడికి ఇంకే తెలివితేటలు రాలేదు, బాధ్యతలు రాలేదని. అంచేత మొదట్లో నువ్వు ఒక ఏ దశలో ఉన్నావు, ఒక చిన్న పిల్లాడిగా బాలుడి కింద ఉన్నావు. ఆ బాలుడి కింద ఆటలాడుకుంటూ ఉంటున్నావు నువ్వు, అంతే కదండి. బాలుడు ఆటల మీదే దృష్టి వాడికి. చిన్నపిల్లలకి అంతా కూడా బాధ్యత వచ్చే వరకు కూడా ఆటలాడుకుంటారు. అంచేత ఎట్ ఫస్ట్ యు ఆర్ ఏ చైల్డ్ అబ్జార్బ్డ్ ఇన్ గేమ్స్. గేమ్స్ అంటే ఆటల్లో మునిగి తేలుతూ ఉంటావు. తర్వాత ఏమవుతుంది, దెన్ యూ గ్రో అప్, పెద్దవాడు అవుతావు. పెద్దవాడు అయ్యి ఇవి మంచి యవ్వన దశలో ఉంటావు నువ్వు. యూ గ్రో యంగ్, చాలా యవ్వన దశలో ఉంటావు. అప్పుడు చాలా అందగాడిలా ఉంటున్నారు. ప్రతి అంటే చాలా అందమైన, యుక్త వయసులో ఉన్న వాళ్ళంతా కూడా చాలా అందంగా ఉంటారు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. అంచేత నువ్వు చిన్నపిల్లవాడల్లా పెద్దగా పెరుగుతావు, యుక్త వయసు వస్తుంది. ఈ 18-20 ఏళ్ళు వస్తాయి, అప్పుడేమో నువ్వు చాలా అందగాడిగా ఉంటావు. బికమ్ లాస్ట్ ఇన్ ది యూత్ఫుల్ రివరీస్. అంచేత నీ యవ్వనంలో ఉండి లక్షణాలు అన్నీ ఉంటాయి నీకు. వ్యామోహం, కామోహం అవన్నీ ఉంటాయి. అంచేత అప్పుడు ఏం చేస్తావు, అండ్ ఇన్ కోర్స్ ఆఫ్ లైఫ్ యూ గెట్ మ్యారీడ్. అలాగా కొంతకాలం గడిచిన తర్వాత నీకు యవ్వన దశలో అడుగుపెట్టావు కాబట్టి ఒక భార్య అవసరం ఉంటుంది.
అని చేత నువ్వు వివాహం చేసుకుంటావు. చిన్నపిల్లవాడి కింద ఆటలాడుకున్నావు. చిన్నపిల్లాడి కింద ఆటలాడుకున్నవాడు అలా పెద్దవాడయ్యో, వయసు వచ్చింది. వయసు వచ్చిన తర్వాత నువ్వు ఒక ఆడవాళ్ళు అయితే మగవాళ్ళని, మగవాళ్ళు అయితే ఆడవాళ్ళని వివాహం ఆడతారు, పెళ్లి చేసుకుంటారు. ఇది ఇద్దరికి వర్తిస్తుంది. ఒక ఆడదైనా కూడా మగవాళ్ళైనా కూడా ఈ దశలన్నీ తప్పకుండా ఒకటేనండి. అంచేత నువ్వు యుక్త వయసు వచ్చిన తర్వాత నీకు ఆ, సంసారం చేయాలి కాబట్టి నువ్వు పెళ్లి చేసుకుంటావు. యూ హ్యావ్ చిల్డ్రన్. పెళ్లి చేసుకున్నావు కాబట్టి నువ్వు పిల్లల్ని కంటావు. పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పుడతారు, పిల్లల్ని కంటావు. యాజ్ యూ గ్రో ఓల్డ్, అలా పిల్లల్ని కని వాళ్ళని పెద్దవాళ్ళు చేసి నువ్వు ముసలాడు అయిపోతావు. ఇప్పుడు నేను ఎలా ముసలాడిని అయిపోయానో, నా పిల్లల్ని కన్నాను, పిల్లలకి పెళ్ళిళ్ళు చేశాను, వాళ్ళ సంసారాలు వాళ్ళు చూసుకున్నారు. అంచేత నాకు ఈ బాల్యం అంతా గడిచిపోతుంది. యవన దశ వస్తుంది. యవన దశ అయిన తర్వాత వివాహం, వివాహం అయిన తర్వాత వైవాహిక జీవితం, సంసార జీవితం గడుపుతాం. సంసార జీవితం కూడా అయిపోయిన తర్వాత ఇంకా సావుకి దగ్గర అయిపోతాం. ఆ సావుకి దగ్గర అయిపోతున్నాం కాబట్టి చాలా ముసలాళ్ళు అయిపోతారు. యాజ్ యూ గ్రో ఓల్డ్, అప్పుడు ముసలాళ్ళు అయిపోతావు నువ్వు. తర్వాత ఏముంది, ఇది వర్రీస్ పైలప్. ముసలాడు అయిన కొద్దికి బాధ్యతలు ఎక్కువైపోతాయి నీకు. ఆ, వ్యాకులత కూడా ఎక్కువ ఉంటుంది. బాధ్యతలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొన్ని చచ్చిపోయే లోపల ఇంకా బాధ్యతలు ఉన్నాయి. కొంతమంది పిల్లలు పెళ్లి చేయలేకపోతారు అనేక ఉంటాయి. లేకపోతే వాళ్ళ కొడుకులు అంది రారు. ఆ పెద్ద కొడుకు ఏదో అల్లరి చిల్లరగా తిరుగుతున్నాడు, వాడు ఇంకా పెళ్లి లేదు, ఏమీ లేదు, వాడికి ఏ సంపాదన లేదని చెప్పి వీడు ఈ తండ్రి బెంగెట్టుకుంటాడు. దుఃఖంలో మునిగిపోతావు. సంసార జీవితం అయ్యాక నువ్వు ముసలాడు అయినప్పటికీ కూడా నీకు ఈ దుఃఖ జీవితంలో గడుపుతూ ఉంటావు. ది వరీస్ పైల్ అప్. ఈ దుఃఖాలన్నీ కూడా నీకు వెంటాడుతుంటాయి. అండ్ గెట్ మల్టిప్లైడ్. అవి తగ్గడానికి బదులు పెరుగుతూ ఉంటాయి. ఓ దుఃఖం అయిన తర్వాత ఇంకోటి. ఎందుకంటే కొడుకులు అందరూ ఒక సమాన దిశలో ఉండరు. వాళ్ళ అదృష్టాన్ని మనం కను. మా అమ్మ గారు అంటూ ఉండేవారు, పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ అదృష్టాన్ని మనం కనలేం కదా అని. అంటే పిల్లల్ని కంటారు కానీ అందరి పిల్లలు ఒకే అదృష్టంలో ఉండరు. కొందరు మంచి స్థితిలో ఉంటారు, కొందరు చెడ్డ స్థితిలో ఉంటారు. అంచేత వాళ్ళ గురించి ఎవరైతే పైకి వచ్చారో వాళ్ళ గురించి మనకి ఏ బెంగ ఉండదు. ఈ అమాయకుడు ఏం చదువుకున్నవాడు గాలికి తిరుగుతున్నాడు వాడిని గురించి బెంగెట్టుకుంటాం. ఇంకా వాడిని ఎవరు కూడా పెళ్లి కూడా చేసుకోరు, ఇలా అయిపోయాడు, పాడైపోయాడని. ఏదో తాగుడుకో దేనికో అలవాటు అయిపోయి పాడైపోయాడు అనుకోండి. అప్పుడు ఈ తండ్రికి వ్యాకులతాయి. ఓల్డ్ ఏజ్ విత్ ఆల్ ఇట్స్ ఇన్ఎవిటబుల్ వీక్నెసెస్. ఇంకా వృద్ధాప్యంలో ఉండి బలహీనతలు ఎన్నో ఉంటాయి. మునుపట్ల చదువు చాలా హుషారుగా అన్ని చోట్లకి తిరిగి బస్సులు ఎక్కి ఇవి ఎక్కి అవి ఎక్కి కాలినడకన వెళ్ళి ఇష్టం వచ్చినట్టు తిరిగేసాం. ఇప్పుడు ఎక్కడికైనా రమ్మంటే వెళ్ళలేకపోతున్నాం కూడా. ఎవరైనా పిలిస్తే కూడా వెళ్ళలేకపోతున్నాం. అందుచేత వృద్ధాప్యం వచ్చేసింది కాబట్టి అన్ని బలహీనతలు. ఎక్కువ తింటే అరగదు, జాగ్రత్త మితంగా తినాలి, నిద్ర పట్టదు. ఇంకా ముసలితనంలో వచ్చి ఆ, బాధలు ఇన్ని అన్నీ కాదు. అంచేత వాడు ఎవరితో చెప్పుకోలేడు, చెప్పుకున్నా కూడా వినేవాళ్ళు ఉండరు. వాళ్ళని కేర్ చేయరు కూడా. వాడు మంచం పట్టాడంటే అసలు ఇక ఏ పారాలసిస్ వచ్చిన వాడు ఉన్నాడంటే వాడు మంచం పడతాడు. వాడికే అందరూ సేవలు చేయాలి. వాడికి ఎవరో అన్నం తినిపిస్తే కానీ తినలేడు. అంచేత అలాంటి వాళ్ళకి ఇంకా చావు. ఆ వృద్ధాప్యం ఒక నరకం అన్నమాట. అంచేత ఓల్డ్ ఏజ్ విత్ ఆల్ ఇట్స్ ఇన్విటబుల్ వీక్నెసెస్ అంటున్నారు. వీటి నుంచి తప్పించుకోలేనటువంటి బలహీనతలతోటి వాడు పాపం కొట్టుమిట్లాడుతూ ఉంటాడు. ఎవరు వృద్ధాప్యం వచ్చినవాడు అప్పుడు సంతోషం లేదు వాడికి జీవితంలో. ఇన్విటబుల్ వీక్నెసెస్ డ్రాస్ నీరర్ ఈచ్ డే. అంచేత ఎలాగో అలాగా అతి కష్టం మీద రో దినం గడుపుతూ ఉంటాడు. ఎలాగో లాక్కొస్తున్నాను బండి అంటాం. ఏదో ఏదో లాక్కొస్తాం. ఇంకేముంది, దగ్గరికి వచ్చేసింది. ఇంక అయిపోయింది, మా జీవితం అయిపోయింది. ఇంకా అయిపోయిందండి మా జీవితం. ఇంకేముందండి ఇంకా, ఏదో లాక్కొస్తాం. అదే బతకాలి కాబట్టి బతుకుతున్నాం అంటే. ఆ సావు వచ్చే వరకు కూడా ఇలాగే అంటూ ఉంటారు వాళ్ళు. వైరాగ్యం వచ్చేసి. అంటే ఇలా వృద్ధాప్యం వచ్చాక కూడా అనేక బలహీనతలతోటి అనేక అనేక వరీలు అంటే వ్యాకులతోటి దుఃఖాలతోటి బతుకుతూ ఉంటాడు. ప్రతిరోజు కూడా ఒక దినదిన గండం కింద అతను ఉంటుంది. ఈచ్ డే అన్నారు. నీరర్ ఈచ్ డే, ప్రతిరోజు కూడా. వెన్ ఫైనల్లీ విత్ అన్ అన్సాటిస్ఫైడ్ ఫీలింగ్. అని చేత నువ్వు చనిపోయేటప్పటికి తృప్తి ఉందా అంటే ఏంటి లేదు, తృప్తి లేదు. ఏదో లోపం ఉంటూనే ఉంటుంది. నీ వ్యక్తిగతమైంది కానీ, నీ కుటుంబానికి సంబంధించింది కానీ, లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ తప్పనిసరిగా ఏదో ఇల్లు అమ్మేయవలసి వస్తుంది. ఒకే ఇల్లు ఉందా, ఇల్లు ఒకటి అమ్మేయవలసి వస్తుంది. అమ్మేస్తాడు. ఇంకా అయ్యో నేను ఉన్న ఇల్లు కూడా అమ్ముకున్నానని అదో వ్యాకులత. అలాంటివన్నీ కూడా. అంచేత ఆఖరికి ఏమిటంటే అన్సాటిస్ఫైడ్ ఫీలింగ్.
తృప్తి లేని జీవితం. చచ్చిపోయేటప్పుడు తృప్తి ఉంటుంది. ఏమిటంటే చాలా డబ్బు ఉంది కదా అంటే, డబ్బున్న మాత్రాన్ని తృప్తి లేకుండా ఉండడానికి ఏం లేదు. డబ్బుతోటిగా తృప్తి వచ్చేది. అంచేత ఎన్నో ఉంటాయి పాపం బాధలు వాళ్ళకి, డబ్బు ఉన్నా కూడా. ధనవంతులు కూడా ఉంటాయి బాధలు. అంచేత ఫైనల్లీ విత్ అన్ అన్సాటిస్ఫైడ్ ఫీలింగ్, ఆఖరికి నీ చావు ఆసన్నమైనప్పుడు, మరణం ఆసన్నమయ్యేటప్పటికి నీకు ఈ జీవితంలో ఏమిట్రా ఈ జీవితం, ఎందుకు వచ్చిందిరా బాబు ఈ జీవితం అని చెప్పి ఒక అసంతృప్తితోటి బతుకుతూ ఉంటాడు వాడు. అన్సాటిస్ఫైడ్ ఫీలింగ్ అన్నారు. ఇవన్నీ బాబా చెప్పినవి అండి. బాబా వర్ణిస్తున్నారు ఇలాగా సామాన్య మానవుని యొక్క జీవితం ఎలా ఉంటుందో ఇలా ఉంటుంది అని చెప్పి, వృద్ధాప్యం ఎలా ఉంటుంది, యవ్వనం ఎలా ఉంటుంది, పిల్లల కంటే ఈ దశలన్నీ వర్ణిస్తున్నారు బాబా. అంచేత అన్సాటిస్ఫైడ్ ఫీలింగ్ యూ హ్యావ్ టు లీవ్ ది గ్రాస్ బాడీ. అంచేతకి యూ హ్యావ్ టు లీవ్, తప్పనిసరిగా చావు వస్తుంది, మరణించాలి. అంచేత ఈ శరీరాన్ని వదిలేయవలసిన పరిస్థితి వస్తుంది. కానీ ఆ టైం వచ్చినప్పుడు ఈ శరీరాన్ని వదిలేస్తాం, మరణం సంభవిస్తుంది. దాంతో సరే మళ్ళీ పుట్టుకొస్తాం. ఇప్పుడు దాంతో అయిపోయింది, ఆఖరి మరణం అంటే కాదు, మళ్ళీ పుడతాం, మళ్ళీ చస్తాం, మళ్ళీ పుడతాం లేదు. ఇదే ఇదే నా జీవితం అని అడుగుతున్నారు. వెళ్ళేదంతా వర్ణించి బాబా ఆఖరికి ఒక ప్రశ్న వేశారు. కెన్ యూ కాల్ దిస్ ఏ లైఫ్ వర్త్ లివింగ్? ఇటువంటి జీవితం ఇప్పుడు ఏదైతే నేను వర్ణించానో, అంటే బాబా వర్ణించారో, బాబా అడుగుతున్నారు. ఇంతవరకు నేను ఏ మానవ జీవితాన్ని అయితే వర్ణించానో మీకు, ఇదే ఆ జీవితం అంటే దీన్ని జీవితం అనొచ్చా? మానవ జీవితం ఇందుకా? ఇది ఇందుకు కాదు కదా మానవ జీవితం. మానవ జీవితం ఏమిటి? రెండే చెప్పారు. లక్ష్యం ఏమిటి? మానవ జీవితం యొక్క లక్ష్యం, ది ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు లవ్ గాడ్. భగవంతుని ప్రేమించడమే లక్ష్యం. ఎక్కడికి చేరుకోవాలి? నీ గమ్యం ఎక్కడికి? నీ ప్రయాణం ఎక్కడికి? భగవంతుని దగ్గరికి. జస్ట్ టు బికమ్ వన్ విత్ గాడ్. ది ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు లవ్ గాడ్. నువ్వు బతికి భగవంతుడిని ప్రేమించడానికి గురించే బతుకుతున్నావు, వీటన్నింటి గురించి కాదు. ఇవన్నీ ఆటోమేటిక్గా ఎలాగ జరిగిపోతాయి, అందరికీ సమంగానే జరిగిపోతాయి ప్రతి మానవుడికి. కానీ వ్యత్యాసం ఏంటి? ఒక్కొక్క మానవుడు భగవంతుని చాలా లోతుల్లోంచి ప్రేమిస్తూ ఉంటాడు. ఇంచేత ఏం లక్ష్యం సాధించాడు వాడు. ఇంచేత భగవంతుని ప్రేమించడమే వాళ్ళ లక్ష్యం. ఎంతోమంది పూర్వం భగవంతు భక్తులు పేర్లు చెప్పక్కర్లే, బోల్డ్ మంది ఉన్నారు. మన ఎదురుండానే బాబా ఫోన్లో బోల్డ్ మంది మన మెహ్రా కానీ, రిచ్ కానీ, బావకల్చులు కానీ, ఇంకా బోల్డ్ మంది ఉన్నారు. బాలనాటు కానీ, వీళ్ళ జీవితాలు అంతా అంకితం అయిపోయాయి. గుస్తాజీ కానీ, కొంతమందికి కొత్త మోక్షం వచ్చేసింది. కేజీఎఫ్ లీడర్కి మోక్షం వచ్చింది. గుస్తాజీకి మోక్షం వచ్చింది. వీళ్ళంతా కూడా వాళ్ళు తృణప్రాయంగా తీసుకున్నారు జీవితాన్ని. ఒంటి మీద గుడ్డ ఉందో లేదో కూడా అక్కర్లేదు, ఏదో ఒకటి ఉంటే చాలు వాళ్ళు కట్టేసుకుంటారు. ఏ కోరికలు ఉండేవి కాదు పాపం వాళ్ళకి. అటు వివాహం లేదు వాళ్ళకి, పిల్లలు లేదు. అంచేత అటువంటి జీవితం ఎందుకు జీవించారంటే భగవంతుడి గురించే జీవించారు, భగవంతుడి గురించే మరణించారు. అంచేత అలా కాకుండా జీవితం యొక్క గమ్యం కానీ లక్ష్యం కానీ తెలియకుండా గుడ్డెద్దు చేలో పడినట్టు జీవించేసి జీవితం జీవితమే కాదు. కెన్ యూ కాల్ దిస్ ఏ లైఫ్ వర్త్ లివింగ్? జీవించదగ్గ జీవితం అని అనగలవా నువ్వు అంటున్నారు బాబా. తర్వాత ఏమంటున్నారు? ఈజ్ ఇట్ మచ్ డిఫరెంట్ ఫ్రమ్ ది లైఫ్ ఆఫ్ అన్ ఎలిఫెంట్? ఏనుగా జీవించింది నువ్వు జీవించవు, దానికి నీకు తేడా ఏంటని అడిగారు. ఎంత దారుణంగా అడిగారో చూడండి బాబా. సాక్షాత్తు బాబా చెప్పిన డిస్కోర్స్. ఒక ఏనుగ, అన్ ఎలిఫెంట్ అంటున్నారు. ఒక ఏనుగు జీవితానికి నీ జీవితానికి తేడా ఉంది. అది ఆగే అంటే లావు శరీరం ఊడ్చుకుంటూ ఇడ్చుకుంటూ తిండి తింటూ అలా ఉంటుంది అన్నాడు. దానికి ఏ గమ్యం లేదు. ఏనుగుకి ఏమైనా తెలుసా? ఈ, ఆ, జీవిత లక్ష్యం జీవిత గమ్యము ఈ రెండు తెలుసా ఏనుగుకి? తెలీదు. నువ్వు కూడా అంతే. జీవితం యొక్క లక్ష్యం కానీ జీవితం యొక్క గమ్యం కానీ లేకుండా బతికేస్తున్నావు నువ్వు. ఆ రెండు ఉంటేనే నీకు అర్థవంతమైన జీవితం, ఆ రెండు లేకపోతే నీది నిరర్ధకమైన జీవితమే. అందుకే అర్ధ జీవితమే వ్యర్థమైనాక అని రాశారు ఆయన. నేను బాల్యం అంతా అర్థం లేని జీవితం గడిపాను, అల్లరి చిల్లరగా. ఈయన ఇంకొక ఆయన కలిసి మన టీవీ నాగేశ్వరరావు గారు చాలా తెలుసేమో మీకు అందరికీ, తోట నాగేశ్వరరావు. వాళ్ళ నాన్నగారు పార్వతీపురంలో బాబా భజన పెట్టారు. ఈ డి శ్రీనివాసరావు గారును ఇంకో పండితుడు, బ్రాహ్మణ పండితుడు ఆయన, నేరేళ్ళ నారాయణమూర్తి డి శ్రీనివాసరావు గారు వచ్చి రాళ్ళు రువ్వారు. పైన పార్టీషన్ వాళ్ళు ఉంది. బాబా భజన పెడితే రాళ్ళు రువ్వారు వాళ్ళ మీద. వీళ్ళేమో వీడెవడ బాబా అని తీసుకొచ్చి వీళ్ళు భజనలు చేస్తున్నారని చెప్పి ఆయన మీద పడ్డాయి కూడా. ఆయన నవ్వి ఊరుకున్నారు ఆయన. పద్మనాభరావు గారు చాలా సహనం ఎక్కువ ఆయనకి.
అటువంటి ఆయన బాబాబదిలోకి వచ్చి మనం మెహరశ్రీ అని పాటలు రాస్తున్నారు ఆయన. అంటే చెప్తున్నా, బాల్యం అంతా వ్యర్థమైనాక అని ఎందుకు రాసుకున్నారంటే ఆయన చిన్నప్పుడు బాల్యం అంతా అల్లచిల్లరగా తిరిగేట. ఆ, ఆకతాయిగా అల్లచిల్లరగానే తిరిగాను నేను. అలాంటి వాడిని లాక్కొచ్చాడు నాకు. ఎలా పిలిచావు నీవు నేను జారిపోయాను నన్ను అని చెప్పి పాట కూడా రాశారు ఆయన. నేను జారిపోయేవాడిని, నన్ను పిలిచావు నీ పరిధిలోకి అని చెప్పి ఆయన రాసుకున్నారు. అంచేత అలాగా నిరర్ధకమైన జీవితం బాల్యం అంతా గడిపాను. అప్పుడు నీ నామం నా చెవికి అందింది, అప్పుడు నేను ఒక అర్థవంతమైన జీవితం జీవించడానికి ప్రయత్నిస్తున్నాను అని ఆయన రాసుకున్నారు. అంచేత ఈ ఏనుగు జీవితానికి ఈ గమ్యం తెలియని, ఆ, లక్ష్యం తెలియని జీవిత లక్ష్యం, జీవిత గమ్యం తెలియని జీవితం ఏ మానవుడైతే జీవిస్తున్నాడో వాళ్ళంతా అదంతా కూడా నిరర్థకమైన జీవితం. కానీ జీవితం యొక్క లక్ష్యం తెలుసుకుని అది ఆచరించి జీవిత గమ్యాన్ని చేరుకోగలిగిన వాడు అదే అర్థవంతమైన జీవితం. అంతే. ఆ రెండే. అంచేత ఐ నో ఇన్యూమరబుల్ ఇన్కార్నేషన్స్ వేర్ ఇన్ ది సెల్ఫ్ సేమ్ స్టోరీ ఈజ్ రిపీటెడ్. అయినో నాకు తెలుసు ఎన్నో లక్షలాది కోటాను కోట్ల జీవితాలు ఇలాగే గడుస్తున్నాయి. ఇన్యూమరబుల్ అన్న లెక్కల్లో పెట్టలేనటువంటి, అంటే కోటాను కోట్ల మంది జనాల్లో ఎక్కువ శాతం ఇదే కోవకు చెందిన వాళ్ళు. జీవితం యొక్క లక్ష్యం, జీవిత యొక్క గమ్యం తెలియక, ఒకవేళ తెలిసినా కూడా ఆచరించలేక, తెలిసి కూడా ఆచరించలేకపోతున్నాం మనం పూర్తిగా. 100% ఆచరించిన బాబా చెప్పారు, తెలుసు, అర్థమైంది. మనకు అర్థం అవ్వలేక కాదు, అన్నీ తెలుసు. కానీ మనం ఆ విధంగా జీవించలేకపోతున్నాం. ఐ నో ఇన్యూమరబుల్ ఇన్కార్నేషన్ వేర్ ఇన్ ది సెల్ఫ్ సేమ్ స్టోరీ ఈజ్ రిపీటెడ్. ఆ పై చెప్పిన స్టోరీ అదే కథ అందరూ ప్రతి మానవుడి విషయంలో కూడా ఓవర్ అండ్ ఓవర్ అగైన్. ఒకసారి కాదు, ఎన్నో జన్మలు అలాగే గడుపుతున్నాడు మానవుడు అని ఆయన చెప్పినట్టే. బాల్యం, వృద్ధ యవ్వనం, వృద్ధాప్యం, చచ్చిపోవడం, అంతే. మళ్ళీ బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, చచ్చిపోవడం. అదే సేమ్ స్టోరీ రిపీట్స్. అదే కథ అంటున్నారు. రిమెంబర్ దిస్ ఇస్ ఆల్ ఏ డ్రీమ్. ఈ జీవితం, ఇటువంటి జీవితం అంతా కూడా కలే. దానివల్ల నిష్ప్రయోజనం కొంచెం కూడా, లేసి మాత్రం కూడా నీకు ఏ ప్రయోజనం లేదు అటువంటి జీవితం. మానవుడిగా ఎంతోమంది మానవులు అలాగే జీవించేస్తారు. ఇది మూర్ఖ భక్తి ఉంటుంది, ఆ మూర్ఖ భక్తి కాదు బాబా కావాల్సింది. అనేక మంది భక్తులు వాళ్ళంతా మూర్ఖం, కోరికలతో కూడిన భక్తి అది. కోరికలతో కూడిన భక్తి భక్తే కాదు. భగవంతుడు మాత్రమే కావాలనుకుని కోరుకునే భక్తే భక్తి. అది కాకపోతే అది అంటే అది భక్తి కాదు. అది కోరికల్ని తీర్చుకోవడానికి అవసరార్థం భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాడు అంతే. రిమెంబర్ దిస్ ఇస్ ఆల్ ఏ డ్రీమ్. ఇది అంతకాలం తెలుసుకో, బట్ ఏ సిగ్నిఫికెంట్ డ్రీమ్. కానీ ఇది ఒక, ఈ ఈ కళకు కూడా ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఈ కళలో, ఈ జీవితంలో నువ్వు సంస్కారాలు నీకు తెలియకుండానే ఖర్చు పెడుతున్నావు కాబట్టి దీంట్లో కూడా కొంత ప్రయోజనంగా ఉంది. ఆ సంస్కారాలు మీద వేసుకోవడం, కొన్ని ఖర్చు పెట్టడం, ఇంకా మిగిలిపోవడం, మళ్ళీ మళ్ళీ కొత్త జీవితం చేయడం, మళ్ళీ పాత ఖర్చు పెట్టడం, మళ్ళీ కొత్త వేసుకోవడం, మళ్ళీ మిగిలిపోవడం, మళ్ళీ పాత, అంతే స్టోరీ. ఆ సంస్కారాలు మీద వేసుకుంటూ ఉంటాం, ఖర్చు పెడుతూ ఉంటాం, కొన్ని తరిగిపోతాయి, మళ్ళీ కొత్త వేసుకుంటాం, ఆ కొత్తగా వాటి గురించి మళ్ళీ పుడతాం, మళ్ళీ ఇంకా అదే సంస్కారాలు పూర్తిగా అయ్యేదాకా కూడా అదే స్టోరీ. అంచేత దీంట్లో ఒక ప్రత్యేకత ఉంది అంటారు, సిగ్నిఫికెన్స్. ఈ కళ కూడా ఒక విశిష్టత ఉంది. ఈ కళ, ఈ కళతో కూడిన జీవితం కూడా విశిష్టత ఏంటంటే సంస్కారాలు వేసుకోవడం, ఖర్చు పెట్టడం. అది పర్పస్ అన్నమాట. ఇట్స్ పర్పస్ ఈజ్ టు మేక్ యూ అవేర్ ఆఫ్ ది నథింగ్నెస్ ఆఫ్ ది డ్రీమ్ ఇట్ సెల్ఫ్. దీనివల్ల నువ్వేం తెలుసుకోవాలి గుణపాఠం? ఇదంతా కూడా కళ, ఇదంతా అబద్ధమైంది, నిజం కాదు. మనం మళ్ళీ పుడతాం, మళ్ళీ చస్తాం, ఇంక ఇదే స్టోరీ, ఇదంతా కూడా నిజం కాదు, అబద్ధము. గాడ్ ఎలోన్ ఇది రియల్, ఆల్ ఎల్స్ ఈజ్ ఇల్యూషన్. భగవంతుడు మాత్రమే సత్యం, మిగిలినంతా కూడా మిథ్య. ఇదంతా మిథ్య, సృష్టి అంతా మిథ్య అని నువ్వు తెలుసుకుంటావు. ఇలా జీవితాలు గడుస్తూ కొద్దీ నీకు అవగాహన వస్తుంది. బట్ యు ఆర్ సో సో ఎవర్ పవర్డ్ బై ఇగ్నోరెన్స్ అండ్ ది సెల్ఫ్ సోన్ ఇల్యూజరీ వర్రీస్. సెల్ఫ్ సోన్ అంటే నువ్వే విత్తనం వేసుకున్నావు, వేటికి? వర్రీస్కి. విత్తనం నాటుకున్నావు నువ్వు. నీ స్వయం కృతాపరాధం అంటూ ఉంటారు. నీ అంతా నువ్వు తెచ్చుకునే వర్రీస్. అంచేత నిజంగా వర్రీస్ లేవు. వరీస్ నువ్వు కొని తెచ్చుకుంటావు. ఎప్పుడైతే కోరికలు ఉంటాయో అప్పుడు వరీస్ వస్తాయి. కోరికలు ఏమీ లేకపోతే వాడికి యోగ వేమనలో కూర్చుంటాడు. వాడికి గుడ్డ కూడా అక్కర్లేదు. గుడ్లు కూడా కట్టుకోకుండా కూర్చున్నాడు యోగ వేమన. అంచేత వాడికి వరి ఏముంటుంది? ఏం అక్కర్లే. అంచేత ఎప్పుడైతే కోరికలు వస్తాయో కోరికలతో పాటు వరీస్ వస్తాయి. ఇల్యూజరీ వర్రీస్ దట్ యూ డూ నాట్ వేకప్ ది టు ది సిచ్యువేషన్. అంచేత ఈ 9 తర్వాత కూడా
అనుభవపూర్వకంగా తెలుసుకోలేని వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు. ఇన్ని విధాలుగా జీవితం అంటే ఏమీ లేదు, ఇదంతా డ్రామా, ఇదంతా సినిమా నిజం అండి. 3 గంటలు చూపెడతాడు తెర మీద. 3 గంటలు అయిపోయిన తర్వాత మన ఇంటికి వచ్చేస్తాం, ఎవరికో వాళ్ళు చెప్పుకుంటాం కాబట్టి ఆ సినిమాని మర్చిపోతాం మనం. ఆ సినిమా తెర మీద సినిమా ఎంత నిజం, మన జీవితం కూడా అంతే నిజం. అంతే, ఏమీ తేడా లేదు. సినిమా తెర మీద సినిమాకి మన జీవితాలకి ఏమీ తేడా లేదు, అంతే. ఇవి అబద్ధమైనవి. ఇవి పట్టుకుని వేలాడితే ఆ, ఏమీ ప్రయోజనం లేదు. భగవంతుని పట్టుకుని వేలాడాలి, ఈ జీవితాన్ని పట్టుకుని వేలాడకూడదు. Just wake up to the situation and do not firmly resolve to lead the life of a real man. అంటే నిజమైన మానవుడు ఎలా జీవించాలో, అంటే భక్తులు, భగవంతుని యొక్క భక్తులు ఎలా జీవించారు పూర్వం. పూర్వం ఒక్కర్లేదు, ఇప్పుడే మరి బాబా పరిధిలో ఉన్న వాళ్ళే ఎటువంటి జీవితాలు. సంపత్ గారు మొదట 1930s బాబా పరిధిలోకి వచ్చేసారు ఆయన. ఆయనకి ముక్తి మోక్షం ఇచ్చారు బాబా. ఘాటి అతనికి వచ్చింది, లిబరేషన్ వచ్చింది. సంపత్ గారిది మెడ్రాస్లో ఉండేవారు. 1930లోనే వచ్చారు బాబా పరిధిలోకి ఆయన. వాళ్ళ పిల్లలు కూడా ఏకే మెహర్నాథ్ అని వాళ్ళ మనవడు. ఆయన నేను స్నేహితులం. ఆయన వెళ్ళాడు బాబా కూడా ఇస్తుంటారు. వాటికి సినిమా చేసి చచ్చిపోయారు ఆయన. అంచేత వాళ్ళ జీవితం వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చారు. ఆయన ఏకంగా పెద్ద జడ్జో ఏదో ఆ టైంలో సంపత్తంగా ఆయనకి లిబరేషన్ వచ్చింది, ముక్తి. అంచేత ఇన్ ది కప్లెట్స్ హఫీజ్ అనే అతను, హఫీజ్ జీ- అతను పర్ఫెక్ట్ మాస్టర్ హఫీజ్. అంచేత అతను కప్లెట్స్ రాస్తూ ఉండేవాడు. అంచేత లైఫ్ పెరినియల్, పెరినియల్ అంటే జీవిత ప్రవాహం అన్నమాట. అలా కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. ఈ జీవితానికి అంతం లేదు. ఆ జీవితం మనం భగవంతుల్లో అయిపోయినా జీవితం మాత్రం గడుస్తూనే ఉంటుంది. అంచేత దాన్ని పెరినియల్ అన్నారు, శాశ్వతమైంది. ఆ శాశ్వతమైన జీవితం అంతా కూడా అశాశ్వతమైందే అని చెప్పాడు ఆయన. శా జీవితానికి శాశ్వతం, కానీ మన అందులో కూరుకుపోతే మనం శాశ్వతం అయిపోతాం ఆ జీవితంతో. అంచేత అది అశాశ్వతమైన జీవితం అనే విషయం మనం తెలుసుకోవాలి. కానీ అది అలా నడుస్తూనే ఉంటుంది జీవితం. అంచేత మా ముక్తి మోక్షం వాళ్ళకి వచ్చేసిన మనకి జీవితం నడుస్తుందిగా, మనకి ఆగిపోలేదుగా. అంచేత ఇలా నడుస్తూనే ఉంటుంది. అది ఆ విషయం హఫీజు తన మాటల్లో ఎలా చెప్పారంటే, కనుక కొన్ని విషయాలు చెప్పి, కనుక ఓన్లీ లైఫ్ ఆఫ్ లవ్ ఫర్ గాడ్, అంచేత లైఫ్ ఆఫ్ లవ్, ప్రేమమయమైన జీవితం. ఎవరి మీద ప్రేమ? భగవంతుని ఎడల ప్రేమమైన జీవితమే అర్థవంతమైన జీవితము. భగవంతుని ఎడల ప్రేమమయమైన జీవితం మాత్రమే అర్థవంతమైన జీవితము. భగవంతుని ఎడల ప్రేమ లేని జీవితం అంతా కూడా వ్యర్థమైన జీవితము. రెండే కేటగిరీస్. ఒక కేటగిరీ భగవంతుని ఎడల ప్రేమ ఉందా లేదా నీకు. భక్తి అనేది ప్రేమ, భక్తి పరాకాష్ఠ చెందితే ప్రేమ, ప్రేమ పరాకాష్ఠ చెందితే ఒబీడియన్స్, ఒబీడియన్స్ పరాకాష్ఠ చెందితే సరెండర్. అంచేత ప్రేమ, విధేయత, శరణాగతి అని 3 ఇంపార్టెంట్ విషయాలు కూడా బాబా ఒకసారి చెప్పారు. సో ఓన్లీ లైఫ్ ఆఫ్ లవ్ ఫర్ గాడ్ లీడింగ్ టు లైఫ్ పెర్నియల్, శాశ్వతమైన జీవితానికి. ఇది అశాశ్వతమైన జీవితం. శాశ్వతమైన జీవితం ఏమిటి? భగవంతునిలో ఐక్యమైపోవడం శాశ్వతమైన జీవితం. అది పెర్మనెంట్ జీవితం. అది ఇది టెంపరీ జీవితం మనం గడిపేది, అది పెర్మనెంట్ జీవితం. ఎందుకంటే మళ్ళీ మానవుడి కింద పుట్టం ఇంకా. కావాలి ఒక్క జన్మ అన్నా ఇవ్వడు, మళ్ళీ జన్మరాహిత్యం అయిపోయింది. ఇంకొకసారి మానవుడిగా పుడతానన్నా వీల్లేదు, ఇంత అంతే. ఒక్కసారి కనుక భగవంతుల్లో ఐక్యమైపోతే మళ్ళీ మానవుడిగా పుట్టడం అనే ప్రసక్తి లేదు. అందుకే దాన్ని జన్మరాహిత్యము అంటారు. లిబరేషన్ ఫ్రమ్ రీఇన్కార్నేషన్. లిబరేషన్, విముక్తి ఫ్రమ్ దేని నుంచి విముక్తి? రీఇన్కార్నేషన్, జన్మ పునర్జన్మ ప్రక్రియ నుంచి ఆ, విముక్తి అన్నమాట. జన్మ పునర్జన్మ ప్రక్రియ నుంచి విముక్తి. అది అది అంచేత సో ఓన్లీ లైఫ్ ఆఫ్ లవ్ లీడింగ్ టు లైఫ్ పెర్నియల్ ఈజ్ వర్త్ లివింగ్. అది జీవించదగ్గ జీవితం అంటే భగవత్పరమైన జీవితమే మాత్రమే జీవించదగ్గది. ఎంతోమంది భక్త పరమాణువులు ఎంతోమంది ఉన్నారు, మీరాబాయి, సక్కుబాయి, ఎంతమంది ఉన్నారో వారి జీవితమే అర్థవంతమైన జీవితము. మన లిస్ట్లో మనకు తెలిసిన వాళ్ళల్లో చెప్పుకోవాలంటే బాబా లవ్స్ లిస్ట్ తీసుకుంటే అలా మెమోరియల్ టవర్స్ మీద ఎంతమంది పేర్లు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు లిబరేషన్ వచ్చిన వాళ్ళే. మెమోరియల్ టవర్ మీద నేను బెల్లూడి బాబాలో వాళ్ళ పేర్లు లిస్ట్ రాశాను. మస్తులు 36,000 మంది మస్తులను కలిశారు బాబా. అందులో ముగ్గురికే లిబరేషన్ వచ్చింది. వాళ్ళ పేర్లు చాచా
మస్తోటి, ఒకటి చట్టి బాబా ఒకటి, ఇంకొక ఆయన ఆలీషా ఉన్నారు. ఈ ముగ్గురికే లిబరేషన్ వచ్చింది. ఆ పేర్లు ప్రింట్ చేశాను నేను బిల్వెడ్ బాబాలో. మస్తుల లిస్టులో చూడండి ఎంతమంది మస్తులు కలిశారు బాబా, కానీ వాళ్ళకి లిబరేషన్ బాబా ఉండగా రాలేదు. బాబా ఉండగా వచ్చిన వాళ్ళు ముగ్గురే మస్తులు. 36,000 మంది మస్తులకి కూడా, మస్తులు అంటే ఆ ఆధ్యాత్మికంలో బాగా ఎదిగిన వాళ్ళే వాళ్ళు. అయినప్పటికీ కూడా వాళ్ళకి ముగ్గురికే వచ్చింది. అంత విలువైంది లిబరేషన్ అంటే. అంటే మన బాబాలోస్కి చాలా మందికి వచ్చాయి. ఇందాక చెప్పాను, సంప్రదాయం గారి పేరు చెప్పాను కదా, ఆయనకి వచ్చింది లిబరేషన్. అంచేత సో ఓన్లీ లైఫ్ ఆఫ్ లవ్ లీడింగ్ టు లైఫ్ పెరియల్ ఈజ్ వర్త్ లివింగ్. వన్ హూ లవ్స్ గాడ్ హ్యాజ్ ఓన్లీ వన్ లాంగింగ్. ఎవరైతే భగవంతుని ప్రేమించారో వాళ్ళకి ఒకటే తపన ఉంటుంది. ఆ తపన ఏమిటంటే నాకు భగవంతుడు మాత్రమే కావాలని తపన. ఎవరైతే భగవంతుని ప్రేమించారో, ఏ మానవుడైతే భగవంతుని ప్రేమించాడో వాళ్ళకి ఒకే ఒక్క తపన ఉంటుంది. ఆ ఒకే ఒక్క తపన ఏమిటంటే నాకు చింతపండు కావాలి, ఇల్లు కావాలి, కారు కావాలి, బంగ్లా కావాలి, ఇవి కాదు ఆ తపన. నాకు భగవంతుడు మాత్రమే కావాలని తపన. అంచేత వన్ హూ లవ్స్ గాడ్ హ్యాస్ ఓన్లీ వన్ లాంగింగ్, వన్ వర్రీ. ఒకటే వర్రీ ఉంటుంది వాడికి. ఆ వర్రీ ఏమిటి? అండ్ దట్ వర్రీ అండ్ దట్ లాంగింగ్ ఈజ్ టు బికమ్ వన్ విత్ గాడ్. నేను భగవంతుని అయిపోవాలని తపన తప్ప వేరే తపన ఉండదు ఎవరికి. నిజాయితీతోటి భగవంతుని ప్రేమించే వాళ్ళకి, నిజాయితీతోటి భగవంతుని ప్రేమించే వాళ్ళకి. నిజాయితీతోటి భగవంతుని ప్రేమించకుండా ఉండే వాళ్ళందరికీ కూడా భగవంతుని పేరుతోటి వాడు ఆనందాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు పేరు ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ఎన్నో ఆ, ఇవి జరుగుతాయి పండుగలు. ఏదో బ్రహ్మరథం, ఈ రథం, ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క పండుగ. క్రిస్టియన్స్ ఒక్కొక్క పండుగ, కొన్ని పండుగలు మనకి వెంకటేశ్వర స్వామికి ఏదో బ్రహ్మోత్సవాలని, ఇక్కడ దసరా ఉత్సవాలని ఏమేమిటి చేసేసుకుంటాం మనం. అవన్నీ నేమ్ ఆఫ్ గాడ్ వీఆర్ ఎంజాయింగ్. ఆయనకి మన జీవితం అర్పించలేదు, పేరు అయింది. మనం ఇక్కడ పలహారాలు చేసుకోవడం. అగో రేపు దసరా వస్తుంది, 2వ తారీఖుని. ఏం పిండి వంటలు చేసుకుందామని ఇప్పటి నుంచి ఆలోచిస్తాం. బొబ్బట్ల బూర్ల ఇవి తిండి మీద. అంచేత అలా అయిపోయింది. ఆ పండుగలంతా కూడా మన ఆనందం గురించి, మన తృప్తి గురించే తప్ప భగవంతుడికి ఏ విధంగా మన అంకితం అయిపోతామని వ్యాకులత ఎవరికి లేదు. అంచేత వన్ హూ లవ్స్ గాడ్ ఓన్లీ వన్ లాంగింగ్, ఒకటే తపన ఉంది. అది ఏమిటంటే ఒకటే చింతన ఉంది. ఆ చింతన ఏమిటంటే టు బికమ్ వన్ విత్ గాడ్, భగవంతుల్లో ఐక్యమైపోవడం, జన్మరాహిత్యం సంపాదించడం, అంటే ముక్తి మోక్షం సంపాదించడం. దిస్ ఈజ్ ది రియల్ లైఫ్. ఇది జీవించదగ్గ జీవితము. మిగిలిన అన్ని కూడా వ్యర్థమైన జీవితాలే. ఇటువంటి జీవితమే భగవంతుడి గురించి మాత్రమే జీవించి భగవంతుడి గురించే మరణిస్తారో. భగవంతుడి గురించే జీవిస్తున్నాడు, భగవంతుడి గురించే మరణిస్తున్నాడు వాడు. అటువంటి జీవితం ఇట్ ఈస్ వర్త్ లివింగ్, అర్థవంతమైన జీవితము అని చెప్పారు. దిస్ ఈజ్ ది రియల్ లైఫ్ విచ్ లీడ్స్ టు ది లవర్ టు ది ఎవర్ లాస్టింగ్ లైఫ్. అంటే శాశ్వతమైన జీవితాన్ని జీవించడానికి ఇది దారితీస్తుంది. ఈ తపన ఇది ఉన్న నిజమైన భగవత్పరంగా జీవించడం, అంటే ఆధ్యాత్మిక పరంగా జీవించడం, ఆధ్యాత్మ మార్గంలో ఆచరణ చేస్తూ. ఆధ్యాత్మ మార్గం గురించి చుట్టూ ఉపన్యాసాలు ఇస్తే సరిపోదు, ఆచరణ చాలా ముఖ్యం. అన్నిటికంటే ముఖ్యమైన ఆచరణ. ఇతరులకు చెప్పేటప్పుడు మనం ఒకసారి ఆలోచించుకోవాలి, మనం ఆచరిస్తున్నాం లేదా అని. అంచేత ఇవన్నీ మనం తెలుసుకుందుకే, మన యొక్క అవగాహన మరింత పెంచుకుందుకే ఇటువంటి బాబా ఇచ్చిన విషయాలు మనం మళ్ళీ మళ్ళీ వేసుకుంటూ ఉంటాం. ఇవన్నీ బాబా చెప్పినవి. ఆయన ఇంత లోతుల్లోంచి చెప్తే తప్ప మనకు అర్థం అవ్వదు. అని చేత ఇంత లోతుల్లోకి చెప్పారు. ఏమిటి జీవితం అంటే నువ్వు పుట్టడం, బాల్యం గడపడం వీళ్ళకి కాదు అని చెప్పేసి. అవతార్ మెహర్ బాబాకి చేయండి. అందరికీ జయ బాబా. ఏమన్నా కొన్ని నిమిషాలు ఎక్కువ టైం తీసుకుంటే క్షమించండి. జయ బాబా. పర్లేదండి, మాకు చెప్పాము. మాకు తెలియని విషయాలు చాలా చక్కగా ఇన్ని విషయాలు తెలియజేస్తున్నారు. జై బాబా అండి, హృదయపూర్వక జై బాబా. ఇప్పుడు మళ్ళీ మనం సంకీర్తనలోకి వెళ్తాము. అరుణ గారు ఒక సంకీర్తన చేయండి. తర్వాత జయశ్రీ గారు మీరు రెడీ. జై బాబా.